ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడు మీ అందరికీ సహాయము చేయునుగాక. దేవునికి మహిమ. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానాంశం, మనకు క్షేమము కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుడి పిల్లలంగా మన జీవితంలో అధికమైన క్షేమాభివృద్ధిని మనం పొందుకోవాలంటే, దేవుడు మనల్ని నడిపించాలంటే, లేదా మనకి క్షేమం కావాలంటే మనం ఏం చేయాలి? మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. దేవుని ప్రియులారా, మనకి క్షేమము కలగాలంటే మనం చేయవలసినటువంటి మొదటి పని దేవుని వాక్యంలో రాయబడింది. మనము ఆయనను అనుసరించాలి. ఎలా అనుసరించాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ విని ఆయన మాటలన్నిటిని గైకొని, దేవుని ప్రియులారా, ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. వాక్యంలో అధికంగా రాయబడింది, భయభక్తులు కలిగి ఉండమని, మాటలు వినమని, ఆయనను సేవించమని, ఆయన ఆజ్ఞలని తప్పకుండా పాటించాలని. అలా పాటిస్తూ ఆయనను అనుసరించే వారందరి జీవితాల్లో ప్రజలు కావచ్చు, రాజు కావచ్చు, వారి జీవితంలో క్షేమాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని పొందుకుంటారని మరి పరిశుద్ధ గ్రంథములో మరి రాయబడి ఉంది. కనుక దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో క్షేమము కావాలంటే మనము ఆయన యందల భయభక్తులు కలిగి ఆయనను అనుసరించాలి. ఆయనను అనుసరించే వారందరికీ కూడా ఆయన క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను అనుసరించిన యెడల మన జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు ఆయన జరిగింపజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కాలేబు అనేటువంటి వ్యక్తి మనం చాలాసార్లు చదివి ఉన్నాం కాలేబు కోసం. మరి కాలేబుని గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కాలేబు దేవుని ఎదుట నిండు మనసుతో ఆయనను అనుసరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. వారందరూ కూడా అనుసరించలేదు కనుక ప్రతి చిన్నదానికి భయపడ్డారు, ప్రతి చిన్నదానికి బింబిలెక్కిపోయారు. ప్రతి చిన్నదానికి కూడా వారు ఆ భయాన్ని పెంచేసుకున్నారు, అనేకులు భయపెట్టేశారు. కానీ నేనైతే నిండు మనసుతో సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించాను, ఆయనను అనుసరించాను కనుక మరి ధైర్యముతో, సమాధానముతో మరి నేను ముందుకు సాగిపోవడానికి దేవుడే కృప చూపించాడు. దేవునికి స్తోత్రం అంటూ దేవుని సన్నిధానంలో మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతావు గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండెను అని అక్కడ మోసే మరి దేవుని సన్నిధానములో కాలేబుని దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆయనను అనుసరిస్తారో
వారు నూతన శక్తిని పొందుకుంటారు. 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 45 ఏండ్లు సజీవునిగా కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. దేవునికి స్తోత్రం. చూసారా, ఎప్పుడో యవ్వన కాలంలో ఎంత బలమవుతున్నాను, ఇప్పుడు 85 సంవత్సరాలు వృద్ధుణ్ణి, ఇప్పుడు కూడా అదే బలం, అదే ఉత్సాహం, అదే భక్తి, అదే ఆనందం ఎలా కలిగింది? దేవుడిస్తున్న క్షేమం, దేవుడిస్తున్న సమాధానం, దేవుడిస్తున్న ఆనందం అతని జీవితంలో కలిగి ఉండడానికి గల కారణం మరి తోచ తప్పకుండా నిండు మనసుతో ప్రభువుని అనుసరించాడు గనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా అతన్ని ఉత్సాహవంతునిగా మరి ఉంచగలిగాడు. ఆయనను అనుసరించే వారి జీవితంలో ఎప్పుడూ క్షేమమే. ఆయనను అనుసరించే వారి జీవితాలు ఎప్పుడూ కూడా ఆనందమయమే. ఆయన అనుసరించే వారి జీవితంలో ఎప్పుడూ కూడా మరి ఘనమైన కార్యాలు దేవుడు వారి ద్వారా చేయిస్తూ ఉంటాడు. కనుక మరి యుద్ధం చేయడానికి కాలేబు ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. కానీ 40వ సంవత్సరం అక్కడ చూసినట్లుగా 45వ సంవత్సరంలో నాకు ఎలాంటి బలం అయితే ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది అని ఎంతో పౌరుషంగా దేవుని కోసం ముందుకు సాగిపోయినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనను అనుసరించే వారి జీవితంలో ఎప్పుడు కూడా వారు ఎలా ఉంటారంటే క్షేమముగా ఉంటారు. రెండవది, దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనకి క్షేమము కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం వాక్యం మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వాక్యం చదువుతున్నట్లయితే, వారికి వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ ననుసరించు మనస్సు వారు కుండిన మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి సంతానం, వారి సంతానం, మన సంతానం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే, క్షేమము కలిగి ఉండాలంటే, దేవుని ప్రియులారా క్షేమము కలుగునట్లుగా దేవుని ప్రియులు మనం దేవుని యందు భయభక్తులు కలిగి, మన కుటుంబాలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా మనం నడిపించబడాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దైవ భయం కలిగి ఉండాలని, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయనకి భక్తి చేస్తూ, నిండు మనసుతో ఆయనని అనుసరిస్తూ, ఆయనకి మొదటి స్థానాన్ని ఇస్తూ, మరి ఆయన సన్నిధానం ముందు ఎవరైతే వణుకుతారో, అనగా ఆయన మాటను బట్టి ఎవరైతే భయపడి ఆయన చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే నడిపించబడతారో వారి జీవితాలు ఎప్పుడూ కూడా ఆనందం ఉంటుందని, వారి కుటుంబాలు ఎప్పుడు క్షేమం కలిగి ఉంటారని, వారి జీవితాలు ఎప్పుడూ కూడా మేలుల చేత వారు నింపబడతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే చూసినట్లయితే నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయనను అనుసరిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారి జీవితంలో మేలులు వెంబడి మేలులు, సమాధానం వెంబడి సమాధానం, క్షేమం వారికి అనుగ్రహించబడుతుంది. కనుక దేవుడు తన పిల్లలకి క్షేమాన్ని ఇస్తారు. ఒకటి, ఆయనను అనుసరించడం ద్వారా మన జీవితంలో క్షేమం కలుగుద్ది. రెండవది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకి క్షేమం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది, ప్రార్థించటం వలన కూడా మనకి క్షేమం కలుగుద్ది. పరిశుద్ధ గ్రంథంలో 72వ కీర్తనలో చిన్న మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 72వ కీర్తన 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అతడు చిరంజీవి యగును, శాబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుదురు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతని క్షేమమునకై
జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. అంటే ప్రార్థన ఏం కలిగింపజేస్తుంది? క్షేమం కలిగింపజేస్తుంది. మరొకసారి చదువుకోండి 15వ వచనం మధ్యలోను, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. ప్రార్థించుట వలన క్షేమం, ఇతరుల కోసం మనం ప్రార్థించుట క్షేమం, మనకి క్షేమం, ఇతరులకి క్షేమం. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే మరి మన ఆత్మీయ జీవితంలోని నమ్మకంగా మనం సాగిపోతూ ఇతరుల కోసం ప్రార్థన చేయాలని. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి వాక్యం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని మొదలుపెట్టి మరి అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే చూడండి, ప్రార్థన మానవునికి నెమ్మదిని కలిగింపజేస్తుంది. సుఖంగా వాడు బ్రతుకున్నట్లుగా ప్రార్థన ఎంతగానో సహాయం చేస్తుంది. వాడి జీవితం అంతయు కూడా క్షేమాన్ని అనుభవించినట్లుగా ప్రార్థన మరి సహకరిస్తుంది. కనుక దేవుని ప్రియులారా, ప్రార్థన మానవునికి ఏం కలిగింపజేస్తుందంటే క్షేమాన్ని, ఇతరుల క్షేమాన్ని మరి ఉన్నారంటే ప్రార్థన. మనం క్షేమంగా ఉన్నామంటే మన కోసం అనేకులు చేస్తున్న ప్రార్థన, మనం వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన మనకి క్షేమాన్ని ఇస్తుంది. మనం ఇతరుల కోసం చేస్తున్న ప్రార్థన ఇతరులకి కూడా క్షేమాన్ని ఇస్తుంది. కనుక ప్రార్థన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో క్షేమాన్ని కలిగింపజేస్తుంది. కనుక ఆయన అనుసరించే వారికి క్షేమం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే వారికి క్షేమం, ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారికి క్షేమం. కనుక దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానంలో దావీదు 23వ కీర్తనలు అంటారు కదా, 6వ అధ్యాయం 6వ వచనంలోని చక్కటి మన కృపాక్షేమాలు నా వెంట వచ్చును గాక అని. కనుక ఆయన కృపల చేత తన పిల్లల్ని ఏం చేస్తారంటే చూడండి, 23వ అధ్యాయం కీర్తనలు 23వ అధ్యాయం 6వ వాక్యం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమాలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుదును. అవును, ఆయన ద్వారానే నాకు క్షేమం. అందుకే ఆయన రెక్కల నీడలో, ఆయన సన్నిధి ఆవరణములో, ఆయన సన్నిధానములో నేనేం చేస్తానంటే నివాసం చేస్తాను. ఆయనకి భయపడతాను, ఆయనను అనుసరిస్తాను, ఆయనకి ప్రార్థిస్తాను. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, కష్టంలో నాకు గొప్ప విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన నాకు కేడమై ఉన్నాడు. నేను భయపడను, ఎందువల్లంటే ఆయన నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ద్వారానే నాకు క్షేమము కలుగుతుంది. కనుక చిరకాలము ఆయన సన్నిధానములో నేను ఆయన పాదాలు పట్టుకుని ఆయనను కీర్తిస్తాను, ఘనపరుస్తాను అని దావీదు కీర్తనలో మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, ఆయన బ్రతుకు దినములని కూడా మరి క్షేమం కావాలంటే, కృపాక్షేమాలు మన వెంట రావాలంటే దేవునికి భయపడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరిస్తూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధానములో మరి భక్తి భావాల చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకి క్షేమం. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇతరులు కూడా దేవుడు క్షేమంగా నడిపిస్తాడు. కనుక మనకు క్షేమం కలగాలంటే దేవుని సన్నిధానంలో ఆయనను అనుసరించాలి, ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు కృపాక్షేమాల చేత ఆయన మనల్ని నింపి తృప్తిపరుస్తాడు. మనకి ఉదయకాల సమయంలో ఆయన కృపలు మనం అందరూ నడిపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. కనికర సంపన్నుడు తండ్రి, ఈ దినాన్న నీ ద్వారా మాకు క్షేమం. అవును ప్రభు, నిన్ను అనుసరించుట, నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థించే వారి జీవితంలో మరి కృపాక్షేమాల చేత నింపే దేవుడివై ఉన్నావు. కనుక ఈ దినాన్న మరి అయా ప్రజలందరికీ క్షేమాన్ని విస్తరింపచేయండి. నీ యందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్న వారి కుటుంబాల్లో క్షేమాన్ని విస్తరింపచేయండి. మా దేశ ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలకి క్షేమాన్ని విస్తరింపచేయండి. మీ దీవెనలు మా ప్రజల మీద, అయా సంఘాల మీద అయ్యా మీరు ఉంచండి. అయ్యా ప్రతి కుటుంబంలో క్షేమం, నెమ్మది, సమాధానం, సంతోషం,
ఆనందాన్ని మీ పరిశుద్ధ నామములో అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి జీవితంలో కృపాక్షేమాల చేత మీరే నింపి తృప్తిపరచమని వేడుకుంటూ నజరయుడైన యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.